హలో ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులందరికీ మెర్దాదులోనికి స్వాగతం. మనదైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్న ప్రపంచంలోకి స్వాగతం. ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా స్వేచ్ఛగా జీవించాలి, అంటే బాధ్యతతో జీవించాలి, తన పట్ల ఇతరుల పట్ల బాధ్యతతో జీవించాలి అనేది ఆది గురువు పత్రిజీ యొక్క ఆకాంక్ష. ఆయన ఆకాంక్ష మనందరి ఆకాంక్ష. అది మనకి ఎలా ఉండాలో సున్నితంగా సూటిగా తెలియజేసేటటువంటి మెథడ్ గ్రంథంలోకి ఈరోజు వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ లోకి. లాస్ట్ చాప్టర్ లో ఆయన ఏం చెప్పారంటే పవిత్ర దైవ సంకల్పం గురించి చెప్పారు ఫ్రెండ్స్. మీ సంకల్పాలలో దాగిన దారులను మీరు తెలుసుకుంటే దైవ సంకల్పాన్ని మీరు అర్థం చేసుకుంటారు. మీకు తెలియనిది తెలియదు అని అంగీకరిస్తే దానిని గుర్తించి మీరు తెలుసుకోవడానికి అది సహాయపడుతుంది. అయిష్టంగా ఉంటే అది చిక్కు ప్రశ్నగా మిగిలిపోతుంది. పవిత్ర అవగాహన అన్నది దైవ సంకల్పాన్ని మీకు దాసుడిగా చేసేంత వరకు దైవ సంకల్పానికి మీ సంకల్పాలని పనిముట్లుగా పనిచేయనివ్వండి అంటున్నారు. నోవాకి అలానే బోధించాను, మీకు అదే బోధిస్తాను. బోధన అనేది మారదు ఫ్రెండ్స్, అది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు మనం వెళ్తున్నటువంటి చాప్టర్ నేమ్ ఏంటంటే మెర్దాద్ జమోరాను జమోరా రహస్యాన్ని నుండి విముక్తి చేయటం. జమోరాకి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని నుండి జమోరా విడుదల విముక్తి రావటం కాదు, మెర్దాదే జమోరాని ఆ రహస్యాన్ని నుండి విముక్తిని చేయటం. ఆ రహస్యం అంతగా పట్టుకుంది అన్నమాట ఆయన్ని. స్త్రీ పురుషుల వైవాహిక సంబంధం బ్రహ్మచర్యం, దీని గురించి ఆయన చెప్పబోతున్నారండి. మెర్దాద్ అన్నారు, లిల్లీ పూలు నీకు ఏం చెప్తాయి నరోండా అని అడిగారు. నరోండా అన్నాడు కదా, నేను వినగలిగినది ఏది చెప్పలేదు అని నరోండా చెప్తున్నాడు. అప్పుడు మెర్దాద్ ఏం చెప్తున్నారంటే, నరోండాని మేము ప్రేమిస్తున్నాం, అందుకు నిదర్శనంగా పరిమళ భరితమైన మా ఆత్మలను అర్పించుకుంటున్నాం అని అనడం నేను విన్నాను అని చెప్తున్నారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఒక పువ్వు మనతో ఇలా చెప్తుందా, నరోండాని మేము ప్రేమిస్తున్నాం అంటే మనల్ని అవి ప్రేమిస్తున్నాయి, అందుకు నిదర్శనంగా పరిమళ భరితమైన మా ఆత్మలను అర్పించుకుంటున్నాం. పరిమళం అనేది ఒక పువ్వు నుండి అలా వస్తుంది ఫ్రెండ్స్. అందుకే పువ్వుని దేవుడి పాదాల దగ్గర పెడతారు. ఎందుకనంటే అర్పించుకోవడం, మరి తనను తాను అర్పించుకోవడం. మనం ఎప్పుడైనా అలా ఉన్నామా? లేం కదా. ఒక పువ్వు మనకంటే ఎంత గొప్పది ఫ్రెండ్స్ అని అనడం నేను విన్నాను. కొలనులోని నీరు నీకు ఏం చెప్పింది అని అడిగారు. నరోండా అన్న, నేను వినగలిగినది ఏది చెప్పలేదు. ఈ నరోండా చెప్పిన సమాధానమే మన సమాధానం కూడా. మనం వినగలిగింది ఏది చెప్పలేదు అని అనుకుంటున్నామే తప్ప ఏం చెప్తుంది అని విని అది చెప్పింది వినగలిగే స్థాయిలోకి మనం వెళ్ళలేదు. అంత మనం ఫోకస్ చేయలేదు ఫ్రెండ్స్. మెర్దాద్ చెప్తున్నారు, నరోండాని మేము ప్రేమిస్తున్నాం, అందుకే అతడి దాహాన్ని, అతడికి ఇష్టమైన లిల్లీ పూల దాహాన్ని తీరుస్తున్నాం అని నీరు చెప్పడం నేను విన్నాను అని చెప్తున్నారు. బాబా మెర్దాద్ చెప్తున్నారు, సూర్యకాంతిలో ప్రజ్వరిస్తున్న చేతులతో అన్నింటినీ సున్నితంగా ఊపే ఈ రోజు నీతో ఏం చెప్పింది నరోండా అని అడుగుతున్నారు. సూర్యకాంతిలో ప్రజ్వరిస్తున్న చేతులతో అన్నిటినీ సున్నితంగా ఊపే ఈ రోజు నీతో ఏం చెప్పింది నరోండా అని అడిగారు. మెర్దాద్ చెప్తున్నారు, నరోండా అన్నాడు యథా ప్రకారం, నేను వినగలిగింది ఏమీ చెప్పలేదు అన్నారు. మెర్దాద్ చెప్తున్నారు, నేను నరోండాను ప్రేమిస్తున్నాను, అందుకే నా కుటుంబ సభ్యులతో కలిసి నా చేతులతో అతడిని సున్నితంగా ఊపుతాను అని అనడం నేను విన్నాను అని చెప్తున్నారు ఆయన. అంటే నరోండాని నేను ప్రేమిస్తున్నాను, నరోండాని పువ్వులు ప్రేమిస్తున్నాయి, నరోండాని నీరు ప్రేమిస్తుంది, కొలనులోని నీరు ప్రేమిస్తుంది, నరోండాని సూర్యకాంతిలో ప్రజ్వరిస్తున్న చేతులతో అన్నిటిని సున్నితంగా ఊపే ఈ రోజు ప్రేమిస్తుంది. అన్ని నరోండాన్ని ప్రేమిస్తున్నాయి, కానీ అవేవి కూడా నరోండాకు తెలియదు. అలాగే మనం కూడా ఫ్రెండ్స్ అదే స్థితిలో మనం కూడా ఉన్నాం. నేను నరోండాని ప్రేమిస్తున్నాను, అందుకే నా కుటుంబ సభ్యులతో కలిసి నా చేతులతో అతడిని సున్నితంగా ఊపుతాను
అని అనడం విన్నాను. ఇవన్నీ కూడా ఆయన కుటుంబ సభ్యులంట ఫ్రెండ్స్. పువ్వులు, నీరు, గాలి, భూమి అన్ని సూర్యుడి కుటుంబ సభ్యులు కదా మరి. అని అనడం విన్నాను. ప్రేమించడానికి ఎంత ఉంటే ప్రేమింపబడే నరోండా జీవితంలో పనికి మాలిన కలలు, పనికి మాలిన ఆలోచనలు గూడు కట్టి పొదగడానికి ఆస్కారం ఉందా? ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ప్రేమించబడటానికి ఇన్ని ఉన్నాయి మనకి. మరి సాటి మనుషులు ఎవరో మనకి, మన కుటుంబ సభ్యులు లేకపోతే మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదని మనం ఎందుకు అంత కలవర పడుతున్నాం? ఇన్ని ప్రేమిస్తున్నాయి మనకి. ఒక పువ్వు ప్రేమిస్తుంది, పొలంలో నీరు ప్రేమిస్తుంది, అన్నిటినీ చక్కగా స్పర్శించే సూర్యకాంతి, ఆ సూర్యకాంతిలో ప్రజ్వరిస్తున్న చేతులతో అన్నిటిని సున్నితంగా ఊపే ఈ రోజు ప్రేమిస్తుంది. ఇన్ని ప్రేమించేవి మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇన్ని ఉన్నప్పుడు ఆ పనికి మాలిన ఆలోచనలు ఎందుకు ఫ్రెండ్స్ మనకి? అదే చెప్తున్నారు మిగతా. ప్రేమించడానికి ఎంత ఉంటే, ఇన్ని మనల్ని ప్రేమిస్తున్నాయి కాబట్టి నువ్వు వాటిని అంత ప్రేమించు. ఇన్ని ఉన్నాయి మనకు ప్రేమించడానికి. ఇన్ని ఉంటే, ఎంత ఉంటే ప్రేమించబడే నరోండా జీవితంలో కలలు, పనికిమాలిన ఆలోచనలు గూడు కట్టి పొదగడానికి ఆస్కారం ఉందా అని అడుగుతున్నారు. విశ్వానికి ప్రియతముడు మనిషి, అతడి పట్ల అతి ప్రేమ చూపి ఆనందపడతాయి అన్ని. చూడండి ఫ్రెండ్స్, అసలు మనకేమన్నా తెలుసా? దాని వలన చెడిపోయిన వారు లేరు, మరి గారాబం చేసిన చేతిని గాయం చేయకుండా ఉండేవారు ఇంకా తక్కువ అని చెప్తున్నారు. దాని వలన ఇదేంటంటే, విశ్వానికి ప్రియతముడు మనిషి. విశ్వానికి వ్యతిరేకి కాదండి. విశ్వం మనల్ని అసహించుకోవట్లేదు, మనల్ని ప్రియంగా చూస్తుంది, ఇష్టంగా చూస్తుంది. ఎంత అద్భుతం అండి! ఎంత పొంగిపోతుందో నాకు అసలు ఇది చెప్తుంటే. అతడి పట్ల అతి ప్రేమ చూపి ఆనందపడతాయి అన్ని. తల్లిదండ్రులు అతి ప్రేమ చూపారనుకోండి, ఎవరైనా పిల్లల మీద అతి ప్రేమ చూపించామనుకోండి, అతి ప్రేమ చూసి గారాబం చేసి చెడగొట్టామని అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, అతడి పట్ల అతి ప్రేమ చూపించి ఆనందపడతాయి అన్ని. దాని వలన చెడిపోని వారు లేరు, చెడిపోని వారు లేరు, మరి గారాబం చేసిన చేతిని గాయం చేయకుండా ఉండేవారు ఇంకా తక్కువ. చెడని వారికి పాము కాటు కూడా ప్రేమతో కూడిన ముద్దు. మరి ఇవి అతిగా అతి ప్రేమ చూపి ఆనందపడతాయి అవన్నీ కూడా. దాని వలన చెడిపోని వారు లేరు, మరి గారాబం చేసిన చేతిని గాయం చేయకుండా ఉండేవారు ఇంకా తక్కువ. చేయకుండా గారాబం చేసిన చేతిని కొరకకుండా గాయం చేయకుండా ఉండేవారు ఇంకా తక్కువ. చెడిపోని వారు, గాయం గారాబం చేసిన చేతిని గాయం చేయకుండా ఉండేవారు చాలా తక్కువ అంట ఫ్రెండ్స్. చెడని వారికి అంటే దాని వాల్యూ తెలియదు మనకి. ఒక విశ్వం వాల్యూ తెలియదు, అది మనల్ని ఎంత ఇష్టపడుతుందో తెలియదు, పువ్వు మనల్ని ఎంత ప్రేమిస్తుందో తెలియదు, నీరు ఎంత ప్రేమిస్తుందో తెలియదు, ఈ రోజు ఎంత ప్రేమిస్తుందో తెలియదు. మనకి తెలియకుండా మనకి తెలియకుండా, మనం తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే, దానికి ఆ గారాబానికి మనం చెడిపోతున్నాం. గ్రాంటెడ్ గా తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా వాడేసి చెడిపోతున్నాం. అది అందించినటువంటి ఆ చేతినే మనం కొరికేస్తున్నాం, నరికేస్తున్నాం. చెడని వారికి పాము కాటు కూడా ప్రేమతో కూడిన ముద్దు. ఈ గారాబంతో ఎవరైతే చెడిపోలేదో ఆ వాళ్ళకి పాము కాటు కూడా ప్రేమతో కూడిన ముద్దు అవుతుందంట ఫ్రెండ్స్. చెడిపోయిన వారికి ముద్దు కూడా పాము కాటే. అంతేకాదా జమోరా అని అడిగారు. జమోరా అని అడుగుతున్నారు. ఇప్పుడు దాకా నరోండా అని అడిగారు ప్రశ్నలు, ఇప్పుడు ఈ ప్రశ్న జమోరా అని అడుగుతున్నారు. నరోండా అన్నారు కదా. ఆర్కులోని తోటలో ఒక మధ్యాహ్నం నేను, జమోరా, మాస్టర్ పూల మొక్కల పాదులకు నీరు పెడుతున్నప్పుడు మాస్టర్ ఇలా మాట్లాడాడు. వాడిన మొహంతో కలవరపాటుతో అధైర్యంగా ఉన్న జమోరా మాస్టర్ ప్రశ్నతో ఆశ్చర్యపడ్డాడు. వీళ్ళు ఎక్కడున్నారంటే, అప్పుడు ఇదంతా జరిగేటప్పుడు, ఈ డిస్కషన్ జరిగేటప్పుడు, ఇవన్నీ చెప్పేటప్పుడు ఎక్కడున్నారంటే ఆర్కులోని తోటలో ఒక మధ్యాహ్నం నరోండా, జమోరా, మాస్టర్ పూల మొక్కల పాదులకు నీరు పెడుతున్నప్పుడు మాస్టర్ ఇలా మాట్లాడారంట, ఇవన్నీ మాట్లాడారంట. వాడిన ముఖంతో కలవరపాటుతో అధైర్యంగా ఉన్న జమోరా మాస్టర్ ప్రశ్నతో ఉలిక్కిపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు. జమోరా అన్నాడు, మాస్టర్ ఎప్పుడు సత్యమే చెప్తాడు కాబట్టి ఇది సత్యమే, అంగీకరించాడు. మిర్దాద్ అన్నాడు, నీ విషయంలో అది నిజం కాదా జమోరా? ప్రేమతో నిండిన ముద్దులు నిన్ను విషపూరితం చేయలేదా?
నీ ప్రేమ జ్ఞాపకాలలో నువ్వు వేదన పాలు కాలేదా? జమోరా చెప్తున్నాడు. కన్నీళ్లు ఉబుకుతున్న కళ్ళతో మాస్టర్ పాదాలపై పడి, "అబ్బా, గుండె లోతుల్లో రహస్యాన్ని ఉంచి మీ నుంచి దానిని దాచాలనుకోవడం ఎంత తెలివి తక్కువ, ఎంత నిష్ప్రయోజనం. ఒక మాస్టర్ ముందు, ఒక గురువు ముందు మనం ఒక విషయాన్ని దాచామనుకోండి, అది మాస్టర్కి ఏమీ అవ్వదు ఫ్రెండ్స్. అది మన తెలివి తక్కువతనం, మనకే నిష్ప్రయోజనం, అది ఎందుకు పనికిరాదన్నమాట. పైగా నష్టం చేస్తుంది అది మనకి." మెర్దాద్ అంటున్నాడు, ఈ లిల్లీ పూల నుంచి కూడా దాచాలనుకోవడం ఎంత అవివేకం, ఎంత నిరుపయోగకరం. జమోరా అన్నాడు, నిన్న రాత్రి వచ్చిన అపవిత్రమైన కలల వలన నా హృదయం ఇంకా పరిశుద్ధం కాలేదని తెలుసుకున్నాను. ఈ రోజు నా హృదయాన్ని శుభ్రపరుస్తాను. మాస్టర్, నీ ముందు, నరోండా ముందు, ఈ లిల్లీ పూల ముందు, వేర్ల మధ్యలో ప్రాకుతున్న ఈ వానపాముల ముందు నా హృదయాన్ని విప్పుతాను. నలిపివేస్తున్న రహస్యం చెప్పి నా ఆత్మభారాన్ని దించుకుంటాను. దానిని ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి, ఈ ఉదాసీనమైన గాలిని చేరవేయని, దానిని ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి కూడా ఈ ఉదాసీనంగా ఉన్న గాలి ఏదైతే ఉందో, అంటే అది జస్ట్ చూస్తుంది. ఉదాసీనంగా అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ లేదన్నమాట దానికి, జస్ట్ చూస్తుంది. గాలిని చేరవేయని వాటికి అన్నిటికీ కూడా అని చెప్తున్నాడు అతను. యవ్వనంలో నేను ఒక కన్యని ప్రేమించాను. ఉదయపు నక్షత్రం కన్నా అందంగా ఉండేది ఆమె. చూడండి, ఆ కంపారిజన్ చూడండి అసలు. ఉదయపు నక్షత్రం కన్నా అందంగా ఉండేది ఆమె. నా నాలుకకి ఆమె పేరు, నా కనురెప్పలకు నిద్ర కన్నా ఎక్కువ మధురంగా ఉండేది. ఆమె ఆమె పేరుని పలకటం అనేది ఆ కనురెప్పలకి నిద్ర కన్నా ఎక్కువ బాగుండేదంట ఫ్రెండ్స్, మధురంగా ఉండేదంట. ప్రార్థన, రక్త ప్రవాహాల గురించి నువ్వు చెప్పిన మాటలు నా గాయాన్ని మాన్పాయి. తుగ్లా, అది ఆ కన్య పేరు. నా రక్తానికి సైన్యాధిపతి అధీనంలో ఉన్న రక్తం ఏం చేయగలదో నాకు తెలుసు. తుగ్లా ప్రేమతో అనంతం అంతా నాదేనని అనిపించింది. దాన్ని పెళ్లి ఉంగరంలా ధరించాను, ఆ పేరుని. మృత్యు కవచంలా ధరించాను, మృత్యువు నుండి అది నన్ను కాపాడుతుందని చెప్పేసి కవచంలాగా ధరించాడంట. పుట్టబోయే రేపటి కన్నా చిన్నగా, గతించిన నిన్నటి కన్నా పెద్దగా నాకు నేను అనిపించాను. చూడండి ఫ్రెండ్స్, పుట్టబోయే రేపటి కన్నా చిన్నగా, గతించిన నిన్నటి కన్నా పెద్దగా నాకు నేను అనిపించాను. నా చేతులు ఆకాశాన్ని నిలిపాయి, నా కాళ్ళు భూమిని ముందుకు నడిపించాయి. నా హృదయం అంతా వెలుగుతున్న సూర్యుడే. ఈ స్థితిలో ఉన్నాడంటే ఫ్రెండ్స్, ప్రేమ లవ్ లో పడి. కానీ హుగ్లా చనిపోయింది. జమోరా మండుతున్న ఫీనిక్స్ పక్షి బూడిదిగా మిగిలిపోయాడు. ఫీనిక్స్ పక్షికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే బూడిద నుండి కూడా పుట్టదండి అది. ఆ చల్లటి బూడిద నుంచి కొత్త ఫీనిక్స్ పక్షి బయటికి రాలేదట. భయమెరుగని సింహం లాంటి జమోరా భయపడే చెవులు పిల్లి అయ్యాడు ఆ అమ్మాయి చనిపోగానే. ఆకాశానికి స్తంభం లాంటి జమోరా నీటి గుంటలో పడిన శిథిలంగా అయ్యాడు. ఆ స్థాయిలో పెరిగిన ఆయన ఏమైపోయాడు? ఎందుకంటే ఆ పేరుని బేస్ చేసుకున్నాడు, ఆ అమ్మాయిని బేస్ చేసుకున్నాడు, ఆ అమ్మాయి మీద ఉన్న ఇష్టాన్ని బేస్ చేసుకుని ఏం చేశాడు? పెళ్లి ఉంగరంలా ధరించాడు, దాన్ని ఆ ఇష్టాన్ని కవచంలా ధరించాడు. ఆ ఇవన్నీ పుట్టబోయే రేపుడి కంటే చిన్నగా, నిన్నటి కంటే పెద్దగా అనిపించాడు. ఆ చేతులు ఆకాశాన్ని నిలిపినాయి అంట. అంత సైజు, తనకి తన శక్తిని అంత పెంచుకున్నాడు ఆ ఇష్టం ద్వారా. కాళ్ళు భూమిని ముందుకు నడిపించాయి అన్నమాట. ఆ హృదయం అంతా వెలుగుతున్న సూర్యుడులే అలా ఉన్నాడు. మరి ప్రేమ మైకం ఇంత అంతా కాదు కదండి. మరి సడన్ గా హుక్లా చనిపోయేటప్పటికి ఇదంతా మారిపోయింది, రివర్స్ లో తిరిగింది. ఆ బూడిద నుంచి ఫీనిక్స్ పక్షి బూడిదిగా మారిపోయాడు. తిరిగి దాని నుంచి కొత్త ఫీనిక్స్ పక్షి బయటికి రాలేదంట. పూర్తిగా నాశనం కాకుండా జమోరాని కాపాడాను. జలాశయ సంబంధమైన జ్ఞాపకాలలో, నీడలలో మునిగిపోవాలని ఈ ఆర్కుకు వచ్చాను. ఈ ఆర్కులోని ఒక సహచరుడు ప్రపంచం వదిలి వెళ్ళిన సమయానికి నా అదృష్టవశాత్తు వచ్చాను. నన్ను ఆర్కులోనికి తీసుకున్నారు.
15 సంవత్సరాలు ఆర్కలోని సహచరులు జమ్మోరాని చూశారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత లాంగ్ స్టోరీనో, ఎంత కాలంగా అతను ఆ భారాన్ని మోస్తున్నాడో చూడండి. విన్నారు, కానీ వారికి జమోరా రహస్యం తెలియదు. ఎవరితోనూ కూడా అతను ఓపెన్ అవ్వలేదు. పురాతనమైన ఈ గోడలకు, ఆర్కులో మసకబారిన దారులకి బహుశా అది తెలిసి ఉంటుంది. మరి లోపల లోపల దాన్నే కదా అతను స్మరించుకుంటూ ఉంటాడు. ఈ తోటలోని చెట్లు, పువ్వులు, పక్షులు కొంతవరకు తెలుసుకుని ఉంటాయి, కానీ నా హృదయంలోని తీగలు నా హొగ్లా గురించి నాకన్నా బాగా చెప్తాయి. అంత నిండిపోయింది ఫ్రెండ్స్ లోపల లోపల ఆ అమ్మాయి మీద నా ఇష్టం. నీ మాటలు జమోరా బూడిదలో వేడిని కదలికలో పట్టించినట్లే కొత్త జమోరా పుట్టుక గురించి నాకు ధృవీకరణ ఇవ్వడం జరిగింది. హుగ్లా నా కలలో కనిపించి నా రక్తం మరిగేలా చేస్తోంది. ఆ వేడి పుట్టిస్తుంది అంట ఫ్రెండ్స్. ఊహలలో ఉన్న నన్ను కాలిపోయిన దీపంలా, పుడుతూనే చనిపోయిన ఆనందంలా, జీవం లేని బూడిది గుట్టలా నన్ను వాస్తవంలోకి తీసుకుని వస్తోంది. హుగ్లా కలలో కనిపించి ఇవన్నీ చేస్తున్నట్టు ఫ్రెండ్స్. నరోండా అన్నాడు. హుగ్లాని తలుచుకుని ఏడ్చి మాస్టర్ని క్షమాభిక్ష కోరాడు. నా కన్నీటిని ఆపుకోలేకపోయాను. శరీరం శరీరం కాక ఏమవుతుంది? మాంసపిండం మాంసపిండం కాక మరేమవుతుంది? నా శరీరం పట్ల జాలి చూపు, ఈ జమోరాని క్షమించు అన్నాడు. హుగ్లాని తలుచుకుని ఏడ్చి మాస్టర్ని క్షమాభిక్ష కోరాడంట. ఎవరు? జమోరా. నా కన్నీటిని ఆపుకోలేకపోయాను. ఆయన చెప్తున్నాడు, జమోరా చెప్తున్నాడు. శరీరం శరీరం కాక ఏమవుతుంది? మాంసపిండం మాంసపిండం కాక మరేమవుతుంది? మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చే వరకు కూడా మాంసపిండం మాంసపిండమే ఫ్రెండ్స్. జన్మ మరణాల చక్రాల్లోనే ఉంటుంది. నా శరీరం పట్ల జాలి చూపు, ఈ జమోరాని క్షమించు అన్నాడంట. మెర్దాద్ చెప్పాడు. జాలికే జాలి కలిగే అవసరం కలిగింది. మెర్దాద్కి జాలి లేదు. పత్రిసారి ఎప్పుడు అంటా ఉంటారు, నాకు జాలి లేదు, నాకు దయా దాక్షిణ్యం లేదు అనేసి. నాకు సహృదయత లేదు స్టేజ్ మీద చెప్తారు ఆయన. జాలికే జాలి అవసరం కలిగింది, మెర్దాద్కి జాలి లేదు. అన్నిటికీ, శరీరానికి కూడా కావలసినంత ప్రేమ మెర్దాద్ దగ్గర పుష్కలంగా ఉంది. ఆయన దగ్గర జాలి లేదు, ప్రేమ ఉంది. తనలో తాను కరిగిపోవటానికి శరీర ధారణ చేసి ఆకారం లేని ఆత్మ పట్ల కూడా కావలసిన ప్రేమ ఉంది మెర్దాద్ పట్ల. తనలో తాను కరిగిపోవటానికి శరీర ధారణ చేసి, తనలో తను కరిగిపోతుంది కదా ఫ్రెండ్స్. ఈ శరీరం ఏమి తనకు తానుగా నిలబడదు, తనలో తనే తిరిగి కరిగిపోతుంది. దాన్ని గాలి గాలిలో కలుస్తుంది, మట్టి మట్టిలో కలుస్తుంది, మరి పంచభూతాలతో తయారైంది కదా. అగ్ని అగ్నిలో కలుస్తుంది, ఇలా చెప్తారు. తనలో తాను కరిగిపోవటానికి శరీర ధారణ చేసే ఆకారం లేని ఆత్మ పట్ల కూడా కావలసిన ప్రేమ ఉంది మిర్దాద్ వద్ద అని చెప్తున్నారు. మిర్దాద్ ప్రేమ జమోరాని అతడి బూడిద నుంచి పైకెత్తి అతడిని విజేతగా చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత అద్భుతం. ఏకతను సాధించి తనకి తానే మాస్టర్ అయిన విజేతకి నేను బోధిస్తాను. పత్రిసారి ఎప్పుడు కూడా విజేతలకు బోధించారు ఫ్రెండ్స్. పనికిమాలిన వాళ్ళకి కాదు, ఓడిపోయిన వాళ్ళకి కాదు, విజేతలకు బోధించారు. మనమంతా వెళ్ళి ఆయన ముందు కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టామో అప్పుడే మనమంతా కూడా విజేతలు ఫ్రెండ్స్. మనం మనల్ని చుట్టుకుని ఉన్నటువంటి 3D థర్డ్ డైమెన్షనల్ ప్రపంచాన్ని అంతా కూడా దాటి మనం శ్వాసను పట్టుకోవటానికి ఆయన ముందుకు వెళ్ళి కూర్చున్నాం ఫ్రెండ్స్. మరి మనం విజేతలం కదా మనమంతా కూడా. ఏకతను సాధించి తనకి తానే మాస్టర్ అయిన విజేతకి నేను బోధిస్తాను. స్త్రీ ప్రేమకు ఖైదీ అయిన పురుషుడు, పురుషుడి ప్రేమకు ఖైదీ అయిన స్త్రీ స్వేచ్ఛా కిరీటానికి అనర్హులు. స్త్రీ ప్రేమకు ఖైదీ అయిన పురుషుడు, పురుషుడి ప్రేమకు ఖైదీ అయిన స్త్రీ స్వేచ్ఛా కిరీటానికి అనర్హులు అని చెప్తున్నారు. అంటే అది అందులో ఒక ఎక్స్పెక్టేషన్ ఉందే తప్ప అవగాహన లేదు ఫ్రెండ్స్. ఎక్కడా కూడా వాళ్ళకి స్వేచ్ఛ దక్కదు. ఎలా దక్కుతుంది? ప్రేమ వలన ఒకటైపోయి విడదీయబడకుండా ఉండే స్త్రీ పురుషులే ఆ బహుమతికి అర్హులు. ఇక్కడ బంధం ఉంది ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎక్స్పెక్టేషన్ కారణంగా వచ్చిన బంధం ఉంది.
కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ కిరీటానికి వాళ్ళు అనర్హులు. ప్రేమ వలన అంటే ఒకరి పట్ల ఒకరికి అవగాహనతో ఒకటైపోయి అప్పుడు విడదీయబడకుండా ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు ఆ స్త్రీ పురుషులే ఈ స్వేచ్ఛా కిరీటానికి బహుమతికి అర్హులు అని చెప్తున్నారు. ప్రేమికుడిని స్వాధీనపరుచుకునే ప్రేమ ప్రేమ కాజాలదు. రక్త మాంసాలలో పెరిగే ప్రేమ ప్రేమ కాజాలదు. ఇంకా ఎక్కువ స్త్రీ పురుషులు కని వంశాన్ని విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో పురుషుడికి దగ్గరైన స్త్రీ ప్రేమ ప్రేమ కాదు. పురుషుడిగా ఉండటానికి మించిన స్వేచ్ఛ, స్త్రీగా ఉండటానికి మించిన నిర్మలత్వం ఉన్న ఫీనిక్స్ మనిషి విజేతకి నేను బోధిస్తాను. ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి ఫ్రెండ్స్. పురుషుడిగా ఉండటానికి మించిన స్వేచ్ఛ, స్త్రీగా ఉండటానికి మించిన నిర్మలత్వం ఉన్న ఫీనిక్స్ మనిషి విజేతకి నేను బోధిస్తాను అని చెప్తున్నారు. లోతుకు వెళ్లే కొద్దీ స్త్రీ పురుషులు ఇద్దరూ ఒక్కటే. మరి ప్రతి ఒక్కళ్ళలోనూ స్త్రీతత్వం ఉంది, పురుషతత్వం ఉంది కదా ఫ్రెండ్స్, రెండు కలిపే కదా. కాబట్టే కదా మనం ఒక జన్మలో స్త్రీగా ఒక జన్మలో పురుషుడిగా మనం తీసుకుంటున్నాము ఎక్స్పీరియన్స్ కోసం. జీవితం యొక్క కొన్ని అపూర్వ గోళాలలో ఇద్దరు ఒకటే. మధ్య విరామ ద్విత్వం అనే భ్రాంతి ప్రబలంగా ఉండే అనంతంలోని ఒక భాగం ముందు వెనుకలు చూడలేని వారు ఆ భాగాన్ని అనంతం అనుకుంటారు. మనం చూసేది ఎప్పుడైతే సపరేషన్ ద్విత్వంలో ఉండి, అంటే నువ్వు నేను ఆడ మగ ఇట్లా సపరేషన్ లో ఉంటే ఆ భ్రాంతిలో ఉండి మనం ఏమనుకుంటున్నామంటే అది అనంతంలోని ఒక భాగం మాత్రమే. అది అనంతం కాదు, ఒక భాగం మాత్రమే. అందులో ఉండి మనం ముందు వెనకలు చూడలేక దాన్నే అనంతం అనుకుంటున్నామంట ఫ్రెండ్స్. ద్విత్వాన్నే, అదే జీవిత సారమైనట్టు దానినే అంటిపెట్టుకుని ఉంటారు. వారికి జీవిత ప్రమాణం ఏకత్వం అని తెలియదు. ద్విత్వం అన్నది కాలంలో ఒక రంగం. ఏకత్వం నుంచి అది బయలుదేరినట్టే మళ్ళీ ఏకత్వం వైపుకే అది నడుస్తుంది. ఎక్కడి నుండి మొదలైందో అక్కడికే తిరిగి చేరుతుంది ఫ్రెండ్స్. ఎంత త్వరగా దానిని దాటగలిగితే అంత త్వరగా స్వేచ్ఛ పొందుతారు అని చెప్తున్నారు. స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కటే అన్న విషయం తెలియక రెండుగా చీలి ఏకత్వం అనే అమృతానికి అరువులు చాచడం కోసం ద్విత్వం అనే చేదుని గుటగుటా త్రాగేలా చేయబడిన ఒకే మనిషి కాదా? స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కటే అన్న విషయం తెలియక రెండుగా చీలి ఏకత్వం అనే అమృతానికి అరువులు చాచడం కోసం ద్విత్వం అనే చేదుని గుటగుటా త్రాగేలా చేయబడిన ఒకే మనిషి కాదా స్త్రీ పురుషులు ఇద్దరు అని అడుగుతున్నారు ఆయన. వాంఛించినదే సంకల్పంతో వెతికి అది కనిపించినప్పుడు ఉత్కృష్టమైన దాని స్వేచ్ఛను అర్థం చేసుకుని పొందేవాడు కాదా అని అడుగుతున్నారు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఇద్దరు ఒక్కటే అనేది ఆయన ఇలా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆడగుర్రాన్ని చూసి మగ గుర్రాన్ని సకిలించనీయండి, లేడిని ఆడనేయండి, జింకని పిలువనేయండి. ప్రకృతే వాటిని ఆ పనులకు ప్రేరేపిస్తోంది, ఆశీర్వదిస్తోంది, ప్రశంసిస్తోంది. ఎందుకంటే వాటికి పునరుత్పాదన కన్నా మించిన పని లేదు. యానిమల్స్ వాటిని ఆ పని చేయనివ్వండి అన్నాడు. ఆడగుర్రం, గుర్రం, లేడీ, జింకలకి దగ్గరగా ఉన్న స్త్రీ పురుషులు శారీరక సుఖం కోసం ఒకరినొకరు వెతకనివ్వండి. పడక గదులలోని విషయం లాలసత్వాన్ని పెళ్లి అనే అనుజ్ఞతో కలవనివ్వండి. ఫలించే గర్భాలని వారి సత్తువని చూసి ఆనందపడనివ్వండి. ఎవరైనా ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు. భార్య ముందుగా తను కన్సీవ్ అయిందంటే భర్తతో చెప్పాలని, భర్తతో చెప్పిన తర్వాత ఆ భర్త ఎంత ఆనందపడతాడంటే తనకది ఒక ప్రెస్టేజియస్ మ్యాటర్. ఎట్లా అంటే తన పురుషత్వంకి విజయం లభించినట్లుగా, తను విజేత అయినట్లుగా అక్కడ ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. ఫలించే గర్భాలని వారి సత్తువని చూసి అది తన సత్తువ, కష్టానికి ఫలితం అని చెప్పేసి ఆనందపడతాడు. ఆనందపడనివ్వండి. తమ తమ జాతులను వృద్ధి చేయనివ్వండి. ప్రకృతే వారికి మంత్రసానిగా ధర్మమాతగా ఉండటంలో ఆనందిస్తుంది. ప్రకృతి వారికి మళ్ళతో ఉన్న గులాబీ శయ్యను పరుస్తుంది. మడి అంటే ఒక మడి, ఇంత భాగం ఇక్కడ నుండి ఈ భాగాన్ని మడి అంటారు ఫ్రెండ్స్.
అందులో ఒక మడి మొత్తం గులాబీ వేస్తారు, ఒక మడి మొత్తం చామంతులు వేస్తారు, ఇలా వేస్తారు. ఒక భాగంలో గులాబీలు, ఒక భాగంలో చామంతులు, ఇంకొక భాగంలో లిల్లీలు, ఇట్లా రకరకాలుగా మడి మడిగా వేస్తారు. భాగాలు భాగాలుగా చేసుకుంటూ ఒక్క భాగాన్ని మడి అంటారు. పొలంలో గులాబీ శయ్యను పరుస్తుంది అని చెప్తున్నారు. స్త్రీ పురుషులు వారి ఏకతను శరీరాల కలయికతో కాక శరీరంలో ఉన్నప్పుడే శరీరం నుంచి సంపూర్ణ ఏకత పవిత్ర అవగాహనల దారిలో అది కలిగించే అడ్డంకుల నుంచి స్వేచ్ఛను పొందాలన్న కోరికతో గుర్తించాలి. స్త్రీ పురుషులు వారి ఏకతను శరీరాల కలయికతో కాక శరీరంలో ఉన్నప్పుడే శరీరం నుంచి సంపూర్ణ ఏకత పవిత్ర అవగాహనల దారిలో అది కలిగించే అడ్డంకుల నుంచి స్వేచ్ఛను పొందాలన్న కోరికతో గుర్తించాలి అంటే ఫ్రెండ్స్. అది జరుగుతున్నప్పుడే ఆ చర్య, సంభోగ చర్య ఎప్పుడైతే జరుగుతున్నప్పుడే శరీరాల కలయికను మనం చూడకూడదు అంటే ఫ్రెండ్స్. చూడకుండా ఆ శరీరంలో ఉన్నప్పుడే శరీరం నుంచి ఆ దారులు వెతుక్కున్న సంపూర్ణ ఏకత పవిత్ర అవగాహనల దారిలో అది కలిగించే అడ్డంకుల నుంచి స్వేచ్ఛను పొందాలన్న కోరికతో గుర్తించాలి ఫ్రెండ్స్. దాన్ని మానవ నైజం అని మనుషులు తరచుగా అనడం వింటూనే ఉంటారు. మీరు అదేదో ఒక కఠినమైన పదార్థం అయినట్లు, స్పష్టీకరింపబడినట్లు, కొలిచినట్లు, సంపూర్ణంగా తెలుసుకున్నట్లు, సంభోగానికి కట్టుబడినట్లు అనుకుంటారు. సంభోగ వ్యామోహాన్ని తీర్చుకోవడం మానవ నైజం. ఆ వ్యామోహాన్ని కట్టివేసి ఆ వాంఛలను అధిగమించడానికి ప్రయత్నించడం మానవ నైజాన్ని ఎదిరించడం, చివరికి బాధపడటం తప్పు అని అంటారు. వారి అసందర్భ ప్రలాపాన్ని వినకండి. సంభోగ వ్యామోహాన్ని తీర్చుకోవడం మానవ నైజం ఫ్రెండ్స్. ఎలాగైతే జంతువులు ఆటోమేటిక్ గా కోరిక పుట్టినప్పుడు తీర్చుకుంటాయో అలాగే మనుషులు కూడా, అది సహజం. ఆ వ్యామోహాన్ని కట్టేసి బ్రహ్మచర్యం మనం ఇంకొకటి కారణాలు చెప్పి దాన్ని కట్టేసి అంటే ఇవి ఒకప్పుడు ఆ ఫీలింగ్స్ అనేవి ఒకప్పుడు బయటికి ప్రొవోక్ అవుతా ఉంటాయి ఫ్రెండ్స్. అవి తీర్చుకునే అవకాశం ఇంకొకప్పుడు వచ్చింది అనుకోండి, అప్పటికి చచ్చిపోతాయి అనమాట. ఈ అవకాశం దొరకనప్పుడు ఏం చేస్తాం, అది కట్టేస్తాం. ఆ వ్యామోహాన్ని కట్టివేసి ఆ వాంఛలను అధిగమించడానికి ప్రయత్నించడం, ఈ కోరిక తీరాలి, ఇది కావాలి అన్న కోరిక ఏదైతే ఉందో, వాంఛ ఏదైతే ఉందో దానిని దాటాలి. లోపల అది కప్పేసి దాన్ని దాటేయాలి అని ప్రయత్నించటం, మానవ నైజాన్ని ఎదిరించటం, చివరికి బాధపడటం తప్పు అని అంటారు. వారి అసందర్భ ప్రలాపాన్ని వెనకండి. మనిషి ఎంతో విస్తారం, అతని ప్రకృతి ఎంతో తేజస్సైనది. ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు ఫ్రెండ్స్. ఎంతమంది చెప్తా ఉంటారు, వినొద్దని చెప్తున్నారు. మనిషి ఎంతో విస్తారం, అతని ప్రకృతి ఎంతో తేజస్సైనది, అతని ప్రజ్ఞలో వైవిధ్యం ఉంది, అతడి శక్తి తరగనిది, అతనికి హద్దులు ఏర్పరచాలని చేసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. శరీరం మనిషికి పన్ను విధిస్తుంది, కానీ అతడు దానిని కొంతకాలమే కడతాడు. శాశ్వతంగా బానిసగా ఉండాలని ఎవరు అనుకుంటారు? శరీరం మనిషికి పన్ను విధిస్తుంది, ట్యాక్స్ వేస్తుందంట ఫ్రెండ్స్. ఆ ట్యాక్స్ ని అతను కొంతకాలమే కడతారు. శాశ్వతంగా బానిసగా ఉండాలని ఏ సోల్ కోరుకుంటుంది? ఈ శరీరానికి బానిసగా ఉండాలని ఏ సోల్ కోరుకుంటుంది? ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి కోరుకోదు కదా. రాజు తనపై ఉంచిన కాడిని తొలగించుకొని కప్పం కట్టడం నుంచి విముక్తి చెందాలని ఏ బానిస కలలు కనడు. బానిసగా ఉండడానికి మనిషి జన్మించలేదు. తన పురుషత్వానికి కూడా అతడు బానిస కాదు. అన్ని రకాల బానిసత్వాల నుంచి ఎప్పుడూ స్వేచ్ఛను కోరుకుంటాడు మనిషి. అతడు తప్పక స్వేచ్ఛను పొందుతాడు అని చెప్తున్నారు. జయించాలనుకునే వ్యక్తికి రక్త సంబంధం ఏ పాటిది? అది సంకల్పంతో విడగొట్టే ఓ చిన్న ముడి. ఓ విజేత తన రక్తానికి అన్ని రక్తాలకు సంబంధం ఉన్నట్లు భావిస్తాడు. అందుకే అతడు ఎవరికి బద్దీ కాడు. తన రక్తం అనేది తన కడుపుని పుట్టిన వాళ్ళకో, లేకపోతే తనని కన్న వాళ్ళకో, తోడబుట్టిన వాళ్ళకో, ఇలా కొంతమందికే కాకుండా అందరికీ సంబంధం ఉన్నట్టు, అన్ని రక్తాలతో సంబంధం ఉన్నట్టు భావిస్తాడంట. అందుకే అతడు ఎవరికి కూడా బద్దీ కాడు అని చెప్తున్నారు.
ఆకాంక్ష లేని వారిని పునరుత్పాదన అన్న దానిని సంతానోత్పత్తి ద్వారా చేయనివ్వండి. ఆకాంక్ష లేని వారిని పునరుత్పాదన అన్న దాని ద్వారా సంతానోత్పత్తి ద్వారా చేయనివ్వండి. అయితే కాంక్ష ఉన్న వారు ఉత్పాదన చేయడానికి వేరొక జాతి ఉంది, అదే విజేతల జాతి. విజేతల జాతి గర్భాల నుంచి ఉద్భవించలేదు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, ఆకాంక్ష లేదు వారికి, వాళ్ళు బందీలో ఉన్నారు. పునరుత్పాదన అన్నదాన్ని సంతానోత్పత్తి ద్వారా చేయనివ్వండి. కాంక్ష ఉన్నవారు ఉత్పాదన చేయడానికి వేరొక జాతి ఉంది, కానీ కాంక్ష ఉన్నవారు ఉత్పాదన చేయడానికి వేరొక జాతి ఉంది, అదే విజేతల జాతి అని చెప్తున్నారు. విజేతల జాతి గర్భాల నుంచి ఉద్భవించలేదు. సీత ఉంది, సీత గర్భం నుండి రాలేదు ఫ్రెండ్స్. ఆమె తనకి తాను స్వయంగా క్రియేట్ అయింది. అలాగే మనకి భూమి మీద స్వయం లింగాలని చెప్పేసి చెప్తా ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళుగా క్రియేట్ అయ్యారే తప్ప వాళ్ళు గర్భం నుండి రాలేదు ఫ్రెండ్స్. విజేతల జాతి గర్భాల నుంచి ఉద్భవించలేదు, అది అవివాహితుల హృదయాల నుంచి పైకి వస్తుంది. జయించాలన్న కోరిక వారి రక్తాన్ని శాసిస్తుంది. మీరు మీలాంటి మరెందరో బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు, కానీ మీరంతా దానికి చాలా దూరంగా ఉన్నారనడానికి జమోరా నిన్న కన్న కలే నిదర్శనం. బ్రహ్మచర్యం అని చెప్పేసి ఎన్నో ఆశ్రమాల్లో చెప్తా ఉంటారు ఫ్రెండ్స్, కానీ అది ఎంత నిజమో, వాళ్ళ మనసులు ఏ రకంగా ఉన్నాయో అంతానికి జమోరా కలే నిదర్శనం అని చెప్తున్నారు. మఠాలలో ఉండి ఆ మఠాలకు సంబంధించిన దుస్తులు ధరించినంత మాత్రాన మీరు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నట్లు కాదు. ఎందరో సన్యాసినులు అతి నీచమైన కామాంధుల కంటే కామాంధులు. ఇది మనం ఎంతో ఎక్స్పీరియన్స్ చేస్తానే ఉంటాం ఫ్రెండ్స్. తెర వెనక ఏం జరుగుతున్నాయో ఎవరికి చెప్పక్కర్లేకుండానే అర్థమైపోతా ఉంటుంది. వారికి ఏ శరీరాలతోనూ సంబంధం లేదని పెట్టుకున్నా అది నిజమే అయినా, మఠాలలో ఉన్న వ్యాపార కేంద్రాల్లో ఉన్న ఎవరి హృదయాలు మనస్సులు నిష్కల్మషంగా ఉంటాయో వారే సచ్చరిత్రులు అని చెప్తున్నారు. స్త్రీని గౌరవించి పవిత్రతని ఆపాదించండి. ఒక తల్లిగా కాదు, ఒక ప్రేమికురాలిగా కాదు, మగవాడి రెండవ రూపంగా, అతని భాగస్వామిగా, అతని కష్టంలో బాధలో పాలు పంచుకునే వ్యక్తిగా స్త్రీని గౌరవించండి, పవిత్రతని ఆపాదించండి అని చెప్తున్నారు. స్త్రీ లేకుండా పురుషుడు ద్విత్వాన్ని అధిగమించలేడు. ఆమెలో అతని ఏకత్వాన్ని, అతనిలో ఆమె ద్విత్వాన్ని నుండి స్వేచ్ఛను పొందుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇది కీలకమైన పాయింట్ ఇది. ఎందుకు 2 పోర్షన్స్ మనం తీసుకోవాలి అంటే, ఆమెలో అతని ఏకత్వాన్ని, స్త్రీలో ఏకత్వాన్ని, ఆమె పురుషుడిలో ద్విత్వాన్ని నుండి స్వేచ్ఛను పొందుతారంట. కాలగతిలో ఇద్దరూ కలిసి ఒకటిగా అవుతారు. అర్ధనారీశ్వరుడు విజేత మగవాడు కాదు, ఆడది కాదు, అతడు సంపూర్ణ పురుషుడు అని చెప్తున్నారు. ఏకతను సాధించి తనకు తానే మాస్టర్ అయిన విజేతకు నేను బోధిస్తాను. ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఫ్రెండ్స్. మిర్దాద్ మీ మధ్య నుంచి వెళ్ళిపోయే లోపు మీరంతా విజేతలు అవుతారు. పత్రిసార్ ఏం చెప్పారు, ఈ భూమి మీద చివరి వ్యక్తిని కూడా ధ్యానిగా శాకాహారిగా చేసి వారి వారి స్థానానికి చేరే వరకు నేను వెళ్ళను ఇక్కడి నుండి అని చెప్పారు. జమోరా అంటున్నాడు, మమ్మల్ని వదిలి వెళ్తానని నువ్వు అనగానే నా హృదయం దిగులుతో నిండింది. మేం వెతికినా నువ్వు కనిపించకపోయిన రోజు జమోరా బ్రతకడు అని చెప్తున్నాడు. మిర్దాద్ అన్నాడు, మీరు ఎన్నైనా కోరుకోవచ్చు, అన్ని కోరుకోవచ్చు, కానీ ఒకటి మాత్రం కోరుకోకూడదు. అదేమిటంటే మీ సంకల్పం, అంటే మీ జీవిత సంకల్పం, అదే దైవ సంకల్పం. దానిని అంతం చేయాలనుకోకూడదు. నువ్వు లేకపోతే నేను బ్రతకను, చచ్చిపోతాను, ఇటువంటివి మనం చేయకూడదు అంట ఫ్రెండ్స్. ఎందుకంటే అటువంటివి మనం కోరుకోకూడదు. ఎందుకనంటే అదేంటంటే, మనం దేన్ని కోరుకున్నాను, మనం దేన్నైనా కోరుకోవచ్చు, కానీ మన సంకల్పాన్ని కోరుకోకూడదు అంట ఫ్రెండ్స్. అంటే అది జీవిత సంకల్పం అంట ఫ్రెండ్స్. అదే దైవ సంకల్పం. దానిని అంతం చేయాలనుకోకూడదు. మనం కోరుకుంటున్నప్పుడు ఏమవుతుంది, జీవితం నేను ఉండను, చచ్చిపోతాను అంటున్నాడు కదా, అప్పుడు ఏమవుతుంది, జీవిత సంకల్పం దైవ సంకల్పం కాబట్టి, అదే మన సంకల్పం కాబట్టి
దాన్ని అంతం చేస్తామంట ఫ్రెండ్స్ ఇలా కోరుకోవటం ద్వారా. జీవితం ఉనికి లేకుండా పోవాలని ఎప్పుడూ కోరుకోకూడదు. పత్రిసారి ఎప్పుడు చెప్తారు జీవితాన్ని కోల్పోకూడదు అని చెప్పేసి. ఆత్మహత్య మహాపాపం అని చెప్తారు ఫ్రెండ్స్. జీవం లేని దానికి కోరిక ఉండదు. దేవుడు కూడా జమోరాని అంతం చెయ్యలేడు, ఎవ్వరూ అంతం చేయలేరు ఫ్రెండ్స్. మిమ్మల్ని నేను వదిలి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు మీరు నన్ను శరీరంతో చూడాలనుకున్నా చూడలేరు. ఈ భూమి పైన కాక వేరే చోట నేను చేయవలసిన పని ఉంది. నా పని పూర్తి కాకుండా ఎక్కడి నుంచి నేను పోను. ఆనందంగా ఉండండి. మీరంతా సంపూర్ణ మానవులయ్యేంత వరకు, మీరు విజేతలయ్యేంత వరకు మెర్దాద్ మిమ్మల్ని వదిలి వెళ్ళడు. ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటంటే మనకి ఏదో గుర్తొస్తుంది కదా. ఎన్నో సార్లు, కొన్ని వేల సార్లు, కొన్ని లక్షల సార్లు ప్రతి స్టేజ్ మీద నుండి పత్రిసారి చెప్పింది ఇదే. మిమ్మల్ని నేను వదిలి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు మీరు నన్ను శరీరంతో చూడాలనుకున్నా చూడలేరు. ఈ భూమి పైన కాక వేరే చోట నేను చేయవలసిన పని ఉంది. నా పని పూర్తి కాకుండా ఎక్కడి నుంచి నేను పోను. ఆనందంగా ఉండండి. మీరంతా సంపూర్ణ మానవులయ్యేంత వరకు, మీరు విజేతలయ్యే వరకు మెర్దాద్ మిమ్మల్ని వదిలి వెళ్ళడు. మెర్దాదే వదిలి వెళ్ళినప్పుడు పత్రిసారి ఎలా వదిలేస్తారు ఫ్రెండ్స్? వెళ్ళరు కదా. మీపై మీరు ఆధిపత్యం పొందినప్పుడు, ఏకత్వం సాధించినప్పుడు మీ హృదయాలలో మెర్దాదుని నేను సదా చూస్తారు. మీ జ్ఞాపకాలలో అతని పేరు వెలుగుతూ ఉంటుంది. నోవాకి అలానే బోధించాను, అదే మీకు బోధిస్తాను చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మీపై మీరు ఆధిపత్యం పొందినప్పుడు, ఏకత్వం సాధించినప్పుడు మీ హృదయాలలో మెర్దాదుని సదా చూస్తారు. మీ జ్ఞాపకాలలో అతని పేరు వెలుగుతుంది. ఇంతటితో ఈ అధ్యాయం, ఈ చాప్టర్ పూర్తయింది ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఆయన స్త్రీ పురుషుల గురించి, ప్రేమ గురించి, సంభోగం గురించి, అది జరపవలసిన విధానం గురించి, దానిలో మనం చేరుకునే ఎలా చేస్తే ఏ స్థానం చేరుకుంటాం అనే దాని గురించి, అప్పుడు మనకేం లభిస్తుంది అనే దాని గురించి ఎంత స్పష్టంగా చెప్పారండి, ఎంత చక్కగా చెప్పారు ఆయన. ఎంత అద్భుతంగా ఉంది కదా. లాస్ట్ లో మనకి పత్రిజీనే గుర్తొస్తున్నారు. ప్రతి పదంలోనూ, ప్రతి అక్షరంలోనూ, ప్రతి చుక్కలోనూ మనకు సార్ కనిపిస్తారండి. మరి నెక్స్ట్ చాప్టర్ లోకి, నెక్స్ట్ ఎపిసోడ్ లో వెళ్దామండి. దాని పేరేంటంటే మెర్దాద్ సిమ్సిమ్ రోగం నివారించడం, వృద్ధాప్యం గురించి వ్యాఖ్య. సిమ్సిమ్ అంటే ఒక ఆవు పేరు అండి. అది దానికి ఏదో ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ఈయన క్యూర్ చేశారండి. అదేంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందామండి. మరి అంతవరకు కూడా ఈ రోజు మనం విన్నదాన్ని శ్రవణం, మననం, నిధిధ్యాసన చేస్తూ మన ముందు మనలో సాక్షాత్కరింప చేసుకుంటాం. ఈ ఈ పీరియడ్ లో, ఈ పర్టిక్యులర్ పీరియడ్ లో భూమి 6th డైమెన్షన్ లో స్థితమవుతున్న సమయంలో మనల్ని ఈ భూమి మీద ఉంచినటువంటి, స్థానం ఇచ్చినటువంటి భూమికి, మరి భూమి మీద ఎలా జీవిస్తే భూమికి ఆభరణంలా ఉంటామో తెలియజెప్పినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి, దేనిలో మునగాలో ఎలా తేలాలో నేర్పించినటువంటి పత్రిజీ ఎంతో కృతజ్ఞతతో సాష్టాంగ నమస్కారం చేస్తూ, మరి దాన్ని రిసీవ్ చేసుకుంటాను మనందరికీ కూడా ప్రణామం చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్.